హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజైతే మనం వీడియోలో చక్కగా గుమ్మడికాయతో మినప వడియాలు ఎలా పెట్టాలి అనేది చూస్తున్నామండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అనమాట. బిగినర్స్ కూడా చట్టని ఇలాగే పెట్టేస్తారు. ఇవి రుచిగా కూడా ఉంటాయండి. మనం ఆకుకూరలో కానీ కూరల్లో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ వడియాలు నంచుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇలాగానే మనం వడియాలు పెట్టుకున్నామంటే గుమ్మడికాయ వేసి మినపప్పు పిండితో ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. సో ఇంకా లేట్ చేయకుండా మీరందరూ కూడా ఒకసారి వీడియో మొత్తం చూసేసి ప్రొసీజర్ని స్టార్ట్ చేసి మీ ఇంట్లో కూడా చక్కగా గుమ్మడికాయ వేసుకొని మినపప్పు వడియాలను పెట్టేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్. ముందుగా నేనైతే ఈవేళ ఒక గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల మినపప్పుని తీసుకుంటున్నాను. 2 గ్లాసుల మినపప్పుని మనం ఈరోజు నైటే, అంటే రేపు మార్నింగ్ వడియాలు పెడుతున్నామంటే ఈరోజు నైటే నానబెట్టేసుకోవాలి. నేను ఈవేళ నైటే మినపప్పు నానబెట్టేస్తున్నానండి. దాదాపు ఈ గ్లాస్ 2 గ్లాసులు అంటే 1/2 కేజీ మినపప్పు వచ్చిందనమాట. ఫస్ట్ మనం మినపప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళంతా బాగా ఇదిగా వస్తాయి కదా, అవన్నీ పోయిన తర్వాత 2-3 సార్లు కడిగేసి మూత పెట్టేసి నీళ్లు పోసేసి నాననివ్వాలి. పక్క రోజు మార్నింగ్ లేచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు. మినపప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మనకి మినపప్పు నీళ్ళు బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయి శుభ్రంగా ఉండేట్టుగా తెలియాలి. మినపప్పు చూసారా, ఈ మాదిరి వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి వడియాలు బాగా తెల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం గ్రైండర్లో మినపప్పుని రుబ్బేసుకుందాం. మినపప్పులో నీళ్లు మాత్రం చాలా లైట్గా చల్లుకుంటూ రుబ్బాలండి. పిండి మనం ఇడ్లీకి వడలకి ఎలా రుబ్బుకుంటామో మెత్తగా అలా రుబ్బుకోవాలి. బాగా పొంగు వచ్చే మినపప్పును వాడారంటే వడియాలు చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి, నేను జస్ట్ లైట్ కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరిస్తూ మనం మినపప్పును రుబ్బేసుకుందాం. మినపప్పులో ఎక్కువ నీళ్లు పోయకూడదండి, బాగోకూడదు పిండి. ఇలా మీకు ఎక్కడ బరకలు లేకుండా మెత్తగా రావాలన్నమాట. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బేసుకున్న పిండిని మనం గిన్నెలోకి తోడేసుకుందాం. మినపప్పు పర్ఫెక్ట్గా మెదిగినని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం రుబ్బేసిన తర్వాత చేయిని తడి చేసుకొని మినపప్పుని తాకామంటే ఒకసారి మన చేతికి మినపప్పు అంటుకోదండి. అదే మనకి గుర్తనమాట. చూసారా, ఇలా మినపప్పు రుబ్బేసుకున్న తర్వాత మా ఊరి నుంచి తీసుకొచ్చిన ఒక గుమ్మడికాయని నేను ఈవేళ వాడబోతున్నానండి. చూడండి ఎంత బూడిద పట్టేస్తున్నదో. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి కావాల్సిన కారం, ఉప్పు మనం మిక్సీలో వేసి రెడీ చేసుకుందాం. నేనైతే అరకిలో మినపప్పుకి 10 పచ్చిమిరపి కావాల్సిన ఉప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న కాయని సగం ముక్కలుగా తరిగాను, సగం తురిమి పెట్టేసుకుందాం అనమాట. ఎందుకంటే 2 రకాలుగా చేసుకున్నామంటే మనం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తురుము పెట్టుకునే గుమ్మడికాయ తురుములో నీళ్ళు అనేవి లేకుండా గట్టిగా పిండేసుకొని ముక్కలతో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జనరల్గా అయితే మనం మొత్తం ముక్కలు అనుకోండి గుడ్డలో కట్టి మూట కట్టి పక్క రోజు పొద్దున్న తీసుకోవాలి. నేను హాఫ్ అట్టా చేస్తున్నాను కాబట్టి ఆ ప్రొసీజర్ అవసరం లేదనమాట. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ మిర్చి రుబ్బి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పుని దాన్ని వేసుకొని మనం రుబ్బుకున్న మినపప్పు పిండిని కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం, ఉప్పు, గుమ్మడికాయల తురుము, గుమ్మడికాయ ముక్కలు మొత్తం కూడా అన్నీ ఈక్వల్గా కలిసిపెట్టేట్టుగా చేసేసుకోవాలి. మొత్తం ఈ బేసిన్ నిండా వచ్చిందండి. అరకిలో మినపప్పు పిండికి అరకిలో మనకి గుమ్మడికాయ ముక్కలు, తురుము అంతా కలిపితే పిండి ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న వడియాలు ఒకసారిగా పిండి ఇలా చేతితో తీసుకొని అలా వడియంగా పెట్టేసుకోవాలండి. ఇలా తీసుకోవాలన్నమాట పిండిని. ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలుగా పెట్టేసుకుందాం. చూడండి, నేను తీసుకున్న పిండికి ఈ షీట్ నిండా వచ్చాయి వడియాలు. ఇలా 2 రోజులు బాగా ఎండిన తర్వాత ఈరోజు పొద్దున వడియాలు పెడితే రేపు సాయంత్రం నాకు వడియాలు చూడండి పేపర్ నుంచి సపరేట్గా వచ్చేసాయి కదా. ఇంకా ఒకటి అర అక్కడక్కడ అంటుకున్నా కూడా మనం తీసేసుకోవచ్చు. ఇట్లా మొత్తం వచ్చేసిన వడియాలు మనం ఒక బేసిన్ నిండా తీసుకున్నామంటే నాకైతే ఒక చిన్న బేసిన్ నిండా ఫుల్గా వచ్చాయి అనమాట. ఈ సంవత్సరానికి మనకి ఇవి సరిపోతాయి. ఇంతకన్నా ఎక్కువగా అంటే మనం మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రొసీజర్లో పెట్టుకోవచ్చు. గుమ్మడికాయ కాదండి, కొంతమంది ఉల్లగడ్డతో పెడతారు, కొంతమంది మనకి ఉల్లిపాయతో కూడా పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఈ వడియాల్ని బాగా నూనె వేడెక్కిన తర్వాత వేయించుకుందాము. చూడండి, అలా వేయంగానే ఇలాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. చూసారు కదా గుమ్మడికాయ వడియాలు ఎంత ఈజీగా పెట్టుకోవాలో.
నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే ఫ్రెండ్స్.